హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి కాలంలో వర్షాలు తెలుగు రాష్ట్రాలలో మొదలైనటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే గత 3 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కానీ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాత్రికి నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, హైదరాబాద్ లోని ఎగువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా 5 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వేసవి కాలంలో. దీంతో రైతులందరూ పంట నష్టపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఈ రోజు రాత్రికి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఈదురుగాలులు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలో. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షాలు నమోదు కానున్నాయి. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది యథావిధిగా. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.